హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ఆర్టీసీ బస్సుల్లో దొంగతనం జరిగింది. తొర్రూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ రాజధాని బస్సులు నైట్ హాల్ట్కి వచ్చాయి. డ్రైవర్లు నిద్రిస్తున్న సమయంలో వారికి సంబంధించిన నగదు, బ్యాగ్, సెల్ ఫోన్, ఇతర వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. తెల్లవారుజామున నిద్రలేచి చూసేసరికి చోరీ జరిగిందని గుర్తించి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేము రెగ్యులర్ గా నైట్ అవుట్ సర్వీస్ చేస్తాము. మాకు అకామిడేషన్ లేక బస్సులే పడుకుంటాము. మేము నైట్ 11 గంటలకు స్టే చేసినాము. డ్రైవర్ డోర్ నుంచి తల కింద ఉన్న సెల్ ఫోన్, బ్యాగ్ లో ఐడెంటిటీ కార్డు, ఎస్ఆర్, లాక్ షీట్, ఏటీఎం కార్డ్స్, ఆధార్ కార్డ్స్, పర్సనల్ పైసలు ఒక 5,000 ఎత్తుకొని పోయి డిస్పాచ్ టైమ్ లో మళ్ళీ 3:30-4 గంటల ప్రాంతంలో లేచి చూసారికే లేవు. ఎక్కడెక్కడ చిందరవనగా పడి మాకు అకామిడేషన్ లేక బస్సులో పండుకోవటం వల్ల మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. తోరు నుండి ఉప్పలకు నైట్ అవుట్ వచ్చి బస్సులో పడుకున్నాను. నైట్ 2 గంటల ప్రాంతాల్లో నా బస్సు గుర్తు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ ఉప్పల్ పోయేసుకెళ్లి కంప్లీట్ చేయడం జరిగింది. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చినాం.